మీడియా మిత్రులకు నమస్కారం. సాకే దేవయాని అనే అమ్మాయి, ఈ అమ్మాయి వచ్చి ప్రభుత్వ బాలికల పాఠశాల హిందూపురం నందు బ్రెయిలీ లిపి చదువుతున్నది. బ్రెయిలీ లిపి అంటే ఏంటి? మామూలు కన్నులు కనపడుకుంటారు స్టూడెంట్స్, బాలికలకు బ్రెయిలీ లిపి ఇస్తారన్నమాట. మామూలు కాకుండా అది అంటే చుక్కల ద్వారా నేర్పిస్తారు బ్రెయిలీ లిపి. అలాంటి పాఠశాలలో చదువుతున్న అమ్మాయి అదిగాక యూడిఐడి కార్డు అని ఉంటుంది, వీళ్ళకు ధృవీకరణ. యూడిఐడి కార్డు, పిహెచ్సి సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్లో కూడా 75% ఉన్నది. యూడిఐడి కార్డులో కూడా 75% ఉన్నది. కానీ రీసెంట్గా 2 సార్లు 3 సార్లు పదే ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులు సచివాలయంకి వెళ్ళడము, వాళ్ళకి రీవెరిఫికేషన్ చేయించడము. రీవెరిఫికేషన్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో అమ్మాయిని పరిశీలించాలి కదా, విజువల్స్ అని చెప్పి కళ్ళద్దాలు పెట్టి చూస్తారు అమ్మాయి పర్సెంటేజ్ ఎంత ఉందని. ఇలాంటివి ఏవి పరిశీలించకుండా ఉద్దేశపూర్వకంగా పోవడము, అటెండ్ కావడము, రిజెక్ట్ చేయడము. ఇప్పుడు గ్రామవార్డు సచివాలయాల లాగిన్లో రిజెక్ట్ అని చూపిస్తుంది అమ్మాయిది. అంటే ఇక్కడ ఏం చెప్తుంది ప్రభుత్వం? ఏం చెప్తుంది అంటే, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ సమానంగా అందాలని చెప్పి ప్రభుత్వము అనేక కార్యక్రమాలు చేస్తుంది. అందులో భాగంగా ఈ అమ్మాయి వచ్చేసి బాలికల పాఠశాలలో చదువుతున్నప్పటికీ ఆ గ్రామాల్లో ఉన్నటువంటి కొన్ని కక్షలు ఉద్దేశపూర్వకంగా ఈ రకంగా రిపీట్ చేయడము, అంటే అర్హత కలిగిన అమ్మాయిలకి, ఇలాంటి అమ్మాయిలకు కూడా అన్యాయం జరుగుతుంది. అంటే ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ ఉంది, ఆ స్కూల్లో చదువుతున్నట్టు స్టడీ సర్టిఫికేట్ ఉంది, అమ్మాయి కూడా పూర్తిగా కళ్ళు కనిపించవు. కానీ ఇట్లా ఏం చెప్తారు? ఈరోజు కలెక్టర్ గారిని కలిసినాం. కలెక్టర్ని కలిస్తే డిఆర్డీ పీడీ గారిని పిలవడం జరిగింది. పీడీ గారు ఏమంటారు? ఇది మాకు సంబంధం కాదు, గవర్నమెంట్ హాస్పిటల్ అంటారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఏమంటారు? మళ్ళీ జీజీహెచ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేసినారు. ఈ రకంగా అంటే అనేక చోట్ల పంపుతూ పలు ఇబ్బందులు గురి చేస్తున్నారు అనమాట. అర్హత కలిగిన అమ్మాయికి న్యాయం చేయాలని ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగినది. కనుక ఈరోజు ఇచ్చిన ఆ రికార్డులన్నీ పూర్తిగా పరిశీలించి ఈ అమ్మాయికి సాకే దేవయాని అనే అమ్మాయికి పెన్షన్ పూర్తిగా వచ్చే విధంగా, మరియు ఇంకొక రీఎగ్జామిన్ చేసే విధంగా మరొక సదరమును అవకాశం కల్పించాలని ఈరోజు కలెక్టర్ గారిని వేడుకోవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగినది. ఇప్పటికైనా పారదర్శకంగా పరిశీలించి ఈ అమ్మాయికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాప్తాడు మండలము, రాప్తాడు గ్రామము. నా కూతురు హిందూపూర్ బ్లైండ్ స్కూల్లో చదువుతాను సార్. ఒక 6వ తరగతి వరకు చదువుతుంది. 75% వికలాంగుల సర్టిఫికేట్ ఉన్నా కానీ, యూడిఐ కార్డు ఉన్నా కానీ ప్రతిసారి మాకు సచివాలయం వాళ్ళు ప్రతిసారి మమ్మల్ని రీవెరిఫికేషన్ పంపించడము, నోటీస్ ఇవ్వడము. అడిగి పోతేనే డాక్టర్లు గారు ఏం చూడరు, మీరు వెళ్ళిపోవచ్చు అంటారు. మేము 2-3 సార్లు పోయినాం సార్. మా అమ్మాయి హిందూపూర్ బ్లైండ్ స్కూల్లో, ఆంధ్ర స్కూల్లో చదువుతుంది సార్. మాకు ఎట్లన్నా కానీ న్యాయం చేయండి సార్. మేము ఆడికి పోయినా కానీ మాకు న్యాయం జరగలేదు.